నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. గత కొద్ది రోజుల నుంచి తమిళ, కన్నడ భాషలకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. తమిళం నుంచే కన్నడ వచ్చిందని స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి. నిజానికైతే కన్నడకు తమిళానికి ఉన్న లింక్ మాట ఎలాగున్నా తెలుగు కన్నడకు మాత్రం చాలానే సంబంధ బాంధవ్యాలున్నట్లు కనిపిస్తాయి. తెలుగులో ఒకటి, కన్నడలో ఉందు అంటూ మొదలు పెడితే దాదాపు కన్నడ భాషకు తెలుగుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. తేట తెలుగు, కన్నడ కస్తూరి, సెంతమిళ్, మలయాళ మనోరమ ఇవి దక్షిణ ద్రవిడ భాషలు. ఇంతకీ ఈ ద్రవిడం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రవిడ భాషల్లోకి తమిళ్ ఉందా లేక కన్నడ, తెలుగు, మలయాళ భాషల అని చూస్తే అసలు తమిళ్ అన్నది ఎలా పుట్టిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ద్రవిడానికి పూర్వరూపం ద్రవిడం అని అంటారు. ఇదే ద్రవిడంగా సంస్కృతంలో నిలిచినట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక రూపాంతరాలు చెందినట్లుగా చెబుతుంది భాషా చరిత్ర. ద్రమిళమే తమిళానికి మొదటి పదం. ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ శబ్దంలో ధర్మ శబ్దాల నుంచి వచ్చాయని అంటారు. దీంతో పాటు ద్రవిడ భాషల్లో కూడా రకరకాలుంటాయి. ద్రవిడ భాషా కుటుంబంలో ప్రాధాన్యత అంశాలు ఏంటని చూస్తే తొలుత తమిళ భాష, తర్వాత కన్నడ భాష కనిపిస్తాయి. తర్వాత మధ్య ద్రావిడ భాష కుటుంబం కనిపిస్తుంది. ఇందులో తెలుగు ప్రధాన భాష. ఉత్తర ద్రావిడ భాష కుటుంబం కురుకు వంటి భాషలున్నట్లు చెబుతుంది మన ద్రవిడ భాషా చరిత్ర. అంటే ద్రవిడంలోనే అనేక భాషలు, వాటికి గ్రెడేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగారంటే ద్రవిడ భాషల పెద్దన్న తమిళం, తరువాతే కన్నడ, ఆ తర్వాత మలయాళం, ఆపై ఇతర భాషలు. అందుకే ఆయన అంత గట్టిగా తనకు చరిత్రకారులు చెప్పారని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిజానికైతే తెలుగు, కన్నడ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఆ భాష రాతలో గాని, పిలుపులో గాని ఆ సొబగు ఈ రెండింటి మధ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు కావాలంటే చూడండి, కన్నడ వాళ్లతో తెలుగు మాట్లాడి నెగ్గుకు రాగలం, తమిళ వాళ్ల ముందు మలయాళం మాట్లాడి నెగ్గుకు రాగలం. ఈ రెండింటి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది తమిళానికి, కన్నడానికి సంబంధం ఏంటన్నది అర్థం కాని చిక్కు ప్రశ్న. అసలు ద్రవిడం అంటేనే బౌద్ధ ధర్మంలోంచి పుట్టిందని, ఆ ధర్మమే ద్రవిడంగా తర్వాత తమిళంగా పుట్టుకొచ్చిందని మనకు భాషా చరిత్ర చెబుతోంది. ద్రవిడ భాషలు, దాని వంశవృక్షం విషయానికొస్తే మూల ద్రవిడ భాష, దానిలోంచి ఉత్తర దక్షిణ భాషలు పుట్టుకొచ్చాయి. వాటిలో దక్షిణ భాషలోంచి తమిళం పెద్దన్నగా ఉండగా కన్నడ అందులోంచి పుట్టుకొచ్చిన మరో కొమ్మలా కనిపిస్తుంది. ఈ కోవలోనే మలయాళం కూడా పుట్టుకొచ్చినట్లు తెలుస్తుంది. అంటే తమిళమే ఈ భాషలన్నింటికీ హెడ్ క్వార్టర్. మరి కన్నడిగులకు ఈ విషయం తెలీదా? ఎందుకని కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ థగ్స్ అండ్ లైఫ్ సినిమాతో పాటు ఇతర చిత్రాలేవి ఆడనివ్వమంటున్నారు? ఇందుకు రీజన్లు ఏమై ఉంటాయని చూస్తే ఆత్మగౌరవ ప్రశ్న. ఎవరికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్లకు వాళ్ళు గొప్ప. కన్నడిగులకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ. ఇప్పటికే కావేరీ సమస్య ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో ఉంది. కావేరీ నది పుట్టింది కర్ణాటకలోని తలకావేరీ ప్రాంతంలో. అక్కడి నుంచి అది తమిళనాడు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మధ్య గల ఈ గొడవ ఇప్పటిది కాదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవటానికి గల ప్రధాన కారణం కూడా ఇదే. రజనీ మరాఠీ అయినప్పటికీ పుట్టింది కర్ణాటకలో. ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి ఆయన్ను తమిళులు రాజకీయ పార్టీ పెట్టనివ్వలేదని అంటారు. ఆయన కూడా ఎందుకొచ్చిన గొడవ అంటూ పక్కకు తప్పుకున్నారు. అదే కమల్ హాసన్ తన మక్కల్ నీతిమయం అనే పార్టీ స్థాపించి డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు రాజ్యసభ కూడా వెళ్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. తమిళ, కన్నడ ప్రజలకున్న గొడవలు ఈనాటివి కావు. కావేరీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో గొడవలు జరిగాయి. ఎప్పటి నుంచో కన్నడిగులకు మరో సమస్య కూడా ఉంది. తమ సినిమాలు ఇతర భాషల డబ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయని భావించిన వీరు డబ్బింగ్ చిత్రాలపై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేద్దామా అని చూస్తున్న వారికి కమల్ కన్నడ కామెంట్స్ మరింత కాక పుట్టించాయి. దీంతో అంది వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలన్నది ఇంకో ఎత్తుగడగా తెలుస్తోంది. మరి దీన్ని తమిళీయులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.